హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే B.Ed 4th సెమిస్టర్కి సంబంధించి సెకండ్ సబ్జెక్ట్ అయిన రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ దీని గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. దీన్ని తెలుగులో ఏమంటారంటే పరిశోధన పద్ధతులు మరియు ప్రాథమిక గణాంకాలు అని అంటారు. మీరు దీని నేమ్లోనే తీసుకుంటే స్టాటిస్టిక్స్ అని ఉంది. స్టాటిస్టిక్స్, పారామీటరు, ఇవన్నీ ఎవరైతే డిగ్రీలో స్టాట్స్ గ్రూప్ ఉంటారు కదా, MST-CS, వాళ్ళకైతే చాలా ఈజీ. నేను స్టాటిస్టిక్స్ గ్రూపే. ఈ సబ్జెక్ట్ చూడగానే నాకైతే చాలా నచ్చింది. సెకండ్, థర్డ్ చాప్టర్స్, ఫస్ట్ చాప్టర్ కామన్గా అందరికీ అర్థమవుతుంది. బట్ వేరే గ్రూప్స్ వాళ్ళకు ఎవరైతే బీకామ్ కానీ MPCS కానీ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం సెకండ్, థర్డ్ కష్టంగా ఉంటుంది. బట్ మీకు అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. మీకు కూడా సివిక్స్లో అట్లా వస్తుంది కదా. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఇది మనకి 1.5 అవర్ పేపరే, 35 మార్క్స్కే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పరిశోధన అంటే ఏంటి? విద్యా పరిశోధన నిర్వచించి విద్యా పరిశోధన రకాలను తెలియజేయండి అని అన్నారు. పరిశోధన అంటే ఏంటి? ఏదైనా న్యూగా, ఏదైనా తెలియని దాని గురించి తెలుసుకోవడాన్ని మనం పరిశోధన అంటాం కదా. కొత్త జ్ఞానం పొందడానికి, ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టడాన్ని మనం పరిశోధన అని అంటాం. ఏదైనా కొత్త విషయం కనుక్కోవడం, కొత్త స్ట్రాటజీస్ని చేయడం, వీటన్నిటిని మనం పరిశోధన అని చెప్పవచ్చు. విద్యా పరిశోధన అంటే విద్యా పరిశోధన అనేది విద్యా రంగంలో ఏదైతే ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి సొల్యూషన్స్ కనుక్కోవడం కానీ వాటిని మనం విద్యా పరిశోధన అని చెప్తాము. ఉపాధ్యాయులు D గ్రేడ్ స్టూడెంట్స్కి, C గ్రేడ్ స్టూడెంట్స్కి ఎట్లాంటి విద్యా విధానం యూజ్ చేయాలి, ఎట్లా వాళ్ళకి టీచ్ చేయాలి అని చెప్పి కొత్తగా కనుక్కోవడాన్ని దాన్ని విద్యా పరిశోధన అని అంటారు. విద్యా పరిశోధన లక్షణాలు. ఇందులో మీరు గుర్తుంచుకోవాలి ఏంటి అంటే లక్షణాలు హెడ్డింగ్స్ ఏ క్వశ్చన్కైనా లక్షణాలు, రకాలు, లేదంటే ప్రాముఖ్యత, ఇంకా లేదంటే పరిమితులు, అంటే అవి దేనికి యూజ్ అవ్వదు అని చెప్పి. నెక్స్ట్ ఉదాహరణలు. ఇట్లా ఒక 2-3 హెడ్డింగ్స్ ఎక్కువ రాయాలి కదా. ఈ హెడ్డింగ్స్ అయితే కామన్గా అన్నిటికి వస్తాయి. లక్షణాలు, లేదంటే ప్రాముఖ్యత, లేదంటే ఉద్దేశం, నిర్వచనం, లేదంటే విద్యా పరిశోధన రకాలు, లేదంటే ఉదాహరణలు, ఇట్లా కొన్ని హెడ్డింగ్స్ మనం పెడతాం కదా కామన్గా. మీకు తెలిసి ఉంటుంది, 3 సెమిస్టర్స్ రాసినారు. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే విద్యా పరిశోధన రకాలు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఫస్ట్ మనం చూద్దాం రకాలు. ప్రాథమిక పరిశోధన, అన్వయాత్మక పరిశోధన, చర్య పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన, చరిత్రాత్మక పరిశోధన, తులనాత్మక పరిశోధన, పరిమాణాత్మక పరిశోధన, ప్రమాణాత్మక పరిశోధన, మిశ్రమ పరిశోధన. ఇట్లా ఒక 10 టైప్స్ ఉన్నాయి. ఇది ఎట్లా గుర్తుంచుకోవాలి 10 టైప్స్? ఇందులో మీరు ఏవైనా కొన్ని రాసినా సరిపోద్ది. బట్ దానికైనా అడగవచ్చు అన్నట్టు. ప్రాథమిక పరిశోధన గురించి రాయండి అని అడగవచ్చు, ఎట్లయినా అడగవచ్చు. బట్ దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్. ఇదేదో మంత్రం అనుకోకండి. ఫస్ట్ లెటర్స్ అన్నీ కలిసి ఇట్లా రాసిన. మీకు ఇది అనిపించవచ్చు ఇది గుర్తుండదు అని చెప్పి. బట్ దీన్నే మనం రిపీటెడ్గా పదే మనసులో అనుకోవడం వల్ల కనీసం ఒక 5 వర్డ్స్ అన్న గుర్తుకొచ్చి 5 హెడ్డింగ్స్ అయినా గుర్తుకొస్తాయి. అక్కడికి పోయిన తర్వాత ఏమి గుర్తు రాకుండా మైండ్ బ్లైండ్గా అయిపోతుంది, ఏం గుర్తు రాకుండా. ఇట్లాంటి ట్రిక్స్ ఉంటే కనీసం 10 హెడ్డింగ్లకు బదులు ఒక 5 హెడ్డింగ్లన్నా చతుపప్రమి. ఇది ఏదైనా మంత్రంలాగా గుర్తుంచుకోండి. ఓం నమో శివాయ అన్నట్టు. ఇప్పుడు దేవునికి పూజ చేసేటప్పుడు కూడా ఇదే అనుకోండి, చతుపప్రమి. ఇది గుర్తుంచుకోండి. అంటే ప్రాథమిక పరిశోధన, అంటే అన్వయాత్మక, చ అంటే చర్య, వ అంటే వర్ణనాత్మక. ఇలా ఫస్ట్ లెటర్నే ఇచ్చినాను. ఇందులో ప్రాథమిక పరిశోధన అంటే ఏంటి అంటే ఏదైతే మనము ప్రాబ్లంకి వేయాలనుకుంటామో దాని గురించి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడమే ప్రాథమిక పరిశోధన అంటాం. దానికి సంబంధించి సొల్యూషన్ కనిపెట్టడం కాదు. దేనికైతే ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాలనుకుంటామో దాని గురించిన సమాచారం సేకరించడాన్ని. అదేంటి, ఎట్లా చేయొచ్చు, ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని చూస్తారు కానీ సాల్వ్ చేయరు. అది ప్రాథమిక పరిశోధన. నెక్స్ట్ అన్వయాత్మక పరిశోధన అంటే తక్షణంగా ఇట్లా మనము ఇట్లా సాల్వ్ చేద్దాం అనుకున్నాక ఇట్లా సాల్వ్ అయిపోవాలన్నట్టు. తక్షణంగా రిజల్ట్స్ వచ్చే ఏదైతే మనం ఉంటుందో ప్రాబ్లమ్ సొల్యూషన్ వాటిని. ఇప్పుడు నెక్స్ట్ చర్య పరిశోధన. చర్య పరిశోధన అంటే ఏంటి? ఒక ఉపాధ్యాయుడు లేదా స్కూల్ వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు, అసలు చదువు రాని ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతన్ని ఎలా తీర్చిదిద్దుతాడు, అతనికి ఎలా ఎడ్యుకేషన్ అనేది ఇప్పిస్తాడు? వాళ్ళ అమ్మా నాన్నలకు వెళ్ళి మోటివేట్ చేస్తాడా, ఇంటి దగ్గర చదివిపియమని, ట్యూషన్ పెట్టియమని, లేదంటే స్కూల్లో స్పెషల్ క్లాసెస్ పెడతాడా, లేదంటే
అతనికి స్పెషల్‌గా పిలుచుకొని మరీ చెప్తాడా? లేదంటే అతనికి స్పెషల్ బుక్స్ కొనిస్తాడా? సో, ఇలా ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ సమస్యల కోసం ఏదైతే చర్య చేపడతారో వాటిని చర్యా పరిశోధన అని అంటాము. నెక్స్ట్ వర్ణనాత్మక పరిశోధన. ఏదైనా ఒక పరిస్థితి గురించి వివరంగా వర్ణించడం. ఇప్పుడు ఒక అబ్బాయికి మైండ్ సరిగ్గా పనిచేస్తలేదు. లైక్ ఓవర్ యాక్టివ్‌గా ఉన్నారు. లేదంటే డిసప్పాయింటెడ్‌గా ఉంటున్నారు క్లాస్‌లో. సో, వాళ్ళ గురించి ఒక వివరంగా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని డిస్క్రిప్టివ్ రీసెర్చ్ వర్ణనాత్మక పరిశోధన అని అంటారు. నెక్స్ట్ ప్రయోగాత్మక పరిశోధన అంటే సో, ఒక నియంత్రిత వాతావరణంలో అంటే ఒక కంట్రోల్డ్‌గా ఉన్న వాతావరణంలో ఏదైనా ఆహ్, మార్పు తీసుకురావడానికే గదా! మనం ఇవన్నీ చేస్తున్నది. ఆ మార్పు వల్ల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపింది అని. ఇప్పుడు మనము బుక్ టీచింగ్ పక్కకు పెట్టేసి ఒక యాక్టివిటీ రూపంలో యాక్టివిటీస్ బేస్డ్‌గా టీచ్ చేస్తున్నాం రోజు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత బుక్స్ బేస్డ్‌గా టీచ్ చేసినప్పుడు ఎక్కువ చదువొచ్చిందా? లేదంటే యాక్టివిటీ బేస్డ్‌గా చెప్పినప్పుడు ఎక్కువ వచ్చిందా? అని చెప్పి అట్లాంటి పరిశోధనను మనం ఏమంటాం? ప్రయోగాత్మక పరిశోధన అంటాం. నెక్స్ట్ చరిత్రాత్మక పరిశోధన. అంటే లైక్ పాతకాలంలో కొన్ని ఏండ్ల క్రితం చదువు ఎట్లున్నది? విద్యా విధానాలు ఎట్లున్నయి? ఇప్పుడు ఎట్లున్నయి? అని కంపేర్ చేసేది. ఇప్పుడు కొందరు ఓల్డ్ టీచర్స్ ఏమంటారు? అప్పట్లో పిల్లలందరూ బాగుండేవాళ్ళు. చదువు చెప్పకుండా దగ్గరకొచ్చి నేర్చుకునేవాళ్ళు. ఇప్పటి స్టూడెంట్స్ దగ్గరకొచ్చి చదువు చెప్పినా వద్దంటున్నారు. అట్లా చెప్తారు గదా! కంపేర్ చేస్తారు గదా! అట్లాంటి కంపారిజన్ అన్నట్టు. చరిత్రలో ఉన్న ఓల్డ్ టైమ్స్‌లో కంపేర్ చేసేదాన్ని. నెక్స్ట్ తులనాత్మక పరిశోధన. తులనాత్మక పరిశోధన అంటే విభిన్న విద్యా పద్ధతుల మధ్య తేడాలు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో ఎట్లా చెప్తారు? ప్రైవేట్ స్కూల్‌లో ఎట్లా చెప్తారు? తులనాత్మక అంటే దానికి దీనికి కంపారిజన్ అదెక్కువనా? ఇదెక్కువనా? అంటే కొలవడం అన్నట్టు. ఇప్పుడు యాక్టివిటీ బేస్డ్‌గా చెప్పినప్పుడు ఎక్కువ మార్కులొచ్చినాయా? లేదంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ చెప్పినప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చినాయా? అట్లా అదా? ఇదా? ఇదెక్కువనా? అది తక్కువనా? అట్లా చెప్పేది తులనాత్మక పరిశోధన. నెక్స్ట్ పరిమాణాత్మక పరిశోధన అంటే సంఖ్యల ఆధారంగా ఇప్పుడు మీకు ఎస్ఏలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 40 వచ్చినాయి. ఎఫ్ఏలో ఎన్నొచ్చినాయి? 15 వచ్చినాయి. ఇట్లా ఒక నంబర్‌లాగా చెప్పేదాన్ని పరిమాణం క్వాంటిటేటివ్ అంటే ఒక నంబర్ గదా! నెక్స్ట్ ప్రమాణాత్మక అంటే క్వాలిటేటివ్ లైక్ బిహేవియర్ గాని, అనుభవాలు గాని వీటి ద్వారా చెప్పేది ప్రమాణాత్మక పరిశోధన. ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఒక ఆహ్ స్టూడెంట్ ఒక బిహేవియర్‌ని అబ్జర్వ్ చేసి ఒక టీచర్ చెప్పగలరు. అతను ఎట్లా చదువుతాడు? లేదంటే అతను మంచోడా? అతను చదవగలుగుతాడా? చదవలేడా? అని చెప్పి అబ్జర్వ్ చేసి కూడా చెప్పగలరు. దాన్ని క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటారు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి మిశ్రమ పద్ధతి. మిశ్రమ పద్ధతి అంటే ఏంటి? పరిమాణ ప్లస్ ప్రమాణ ఏదైతే క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ ఉందో 2 ఉంటాయి అందులో. మనం ఇప్పుడు సెకండ్ క్వెషన్ చూద్దాం. సో, సెకండ్ క్వెషన్ ఏముంది? పరిశోధన, సాహిత్య సమీక్ష గురించి తెలియజేయండి అని. సాహిత్య సమీక్ష అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక దాని గురించి పరిశోధన చేద్దామని అనుకున్నాం. సో, ఆ విషయం గురించి ఎవరన్నా దీనికి ముందు పరిశోధన చేషిర్రా? చేస్తే ఎట్లా చేషిర్రు? అని చెప్పి చేసేదాన్నే పరిశోధన, సాహిత్య సమీక్ష అంట. అంటే ఒక ముఖ్యమైన ఆహ్, ప్రారంభానికి ముందు ఒక పరిశోధన మనం చేయడానికి స్టార్టింగే ఆహ్, పరిశోధకుడు ఏం చేస్తాడంటే, ఆ అంశంపై మనం ఏ అయితే అంశం తీసుకుంటామో, దానికి నిర్వహింపబడిన ఇతర పరిశోధనలను గానీ, వ్యాసాలను గానీ, పుస్తకాలను గానీ చూస్తారన్నట్టు. ఇప్పుడు మనకు ఆహ్, ఒక పరిశోధన ఏమిచ్చిర్రంటే, విలేజ్‌లో ఎడ్యుకేషన్ అనేది ఎక్కువుంటుందా? లేదంటే సిటీ స్టూడెంట్స్ ఎక్కువ చదువుతారా? అని చూస్తే మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఈ విషయం గురించి ఎవరైనా ముందు పరిశోధన చేషిర్రా? రీసెర్చ్ చేషిర్రా? గూగుల్ ఎట్లా చెప్తుంది? ఇంకా ఎట్లా చేషిర్రు అని ముందు అన్నీ చూస్తాం గదా! మనం రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసే ముందు. అట్లాంటి దాన్ని మనం ఏమంటాం? సాహిత్య సమీక్ష అంటాం. సో, సాహిత్య సమీక్షకు సంబంధించిన ముఖ్య ఉద్దేశాలు గాని అవన్నీ రాయాలి. నెక్స్ట్ పరిమాణాత్మక మరియు గుణాత్మక పరిశోధన తెలియజేయండి అని. సో, పరిమాణాత్మక పరిశోధన అంటే ఏంటి? పరిమాణం అంటే ఏదైతే నంబర్ వైస్‌గా ఉంటుందో దాన్ని మనం పరిమాణాత్మక అంటాం. గుణాత్మక అంటే అభిప్రాయాల ద్వారా తెలుపుతామో దాన్ని గుణాత్మక అని అంటాం. ఫస్ట్ గుణాత్మక పరిశోధన చూద్దాం. ఏదైతే ఒక వ్యక్తుల అభిప్రాయాలు గానీ, భావోద్వేగాలు గానీ, నడవడి గానీ, అనుభవాలు గానీ, జీవన శైలి గానీ,
ఇట్లాంటివన్నీ చూస్తూ పరిశోధన చేసేది, ఒక వ్యక్తి గురించి అధ్యయనం చేసేది గుణాత్మక పరిశోధన అంటారు. సో, నేను చెప్పిన కదా ఫస్టే ఈ రీసెర్చ్ మెథడ్స్ బేసిక్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లో ఏముందంటే ఒక ఏదైనా ఏ క్వెషన్ అయినా కూడా దాని గురించెల్లి నిర్వచనం, డెఫినిషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఉదాహరణలు, నెక్స్ట్ ప్రయోజనాలు, పరిమితులు, ఉద్దేశాలు. సో, ఇవే హెడ్డింగ్స్ పెట్టి రాసిందే మళ్ళా రాస్తాం. సో, ఈ హెడ్డింగ్స్ గుర్తుంచుకోవాలి. ఉద్దేశాలు, నిర్వచనాలు, లేదంటే ప్రాముఖ్యతలు, ప్రయోజనాలు. సో, మీకు కొన్ని హెడ్డింగ్స్ పెరుగుతాయన్నమాట. నెక్స్ట్ ఈ గుణాత్మక పరిశోధనలో ఉపయోగించే పద్ధతులు అన్నట్టు. ఏం పద్ధతులు ఉపయోగిస్తారు అనంటే కేస్ అధ్యయనం. కేస్ అధ్యయనం అంటే ఏంటి? ఓన్లీ ఒకే పర్టిక్యులర్ పర్సన్ గురించెల్లి అధ్యయనం జేయడం. మనకు థర్డ్ సెమిస్టర్ వచ్చింది గదా! ఒక చదువురాని విద్యార్థి గురించి టోటల్‌గా జేయడం. అతని ఇంటి పరిసరాలు ఎట్లున్నాయి? అతను తిరిగే వాతావరణం ఎట్లుంది? అతని ఫ్రెండ్స్ ఎవరు? అని జెప్పి అట్లా ఒక పర్టిక్యులర్ పర్సన్ గురించి జేసేది కేస్ అధ్యయనం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ప్రత్యక్ష సంభాషణ అంటే ఇంటర్వ్యూ. ప్రత్యక్షంగా మనము ఫేస్ టు ఫేస్ జేసేదాన్ని ప్రత్యక్ష సంభాషణ, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అని అంటాం. నెక్స్ట్ ప్రత్యక్ష పరిశీలన అంటే అబ్జర్వేషన్. తెలియకుండా అబ్జర్వ్ జేయడం. అతనికి అన్ని టైమ్స్‌లో అతని ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు అబ్జర్వ్ జేయడం చాటుగా ఉండి, అతను ఇంటికెళ్తున్నప్పుడు అతని బిహేవియర్ ఎట్లుంది అని అబ్జర్వ్ జేయడం. అట్లా అబ్జర్వేషన్‌లో ఉంచడాన్ని అంటారు. నెక్స్ట్ సంఘ చర్చలు. అంటే గ్రూప్‌గా కూర్చుండబెట్టి మాట్లాడేదాన్ని అట్లా అంటాం. నెక్స్ట్ కథల ఆధారంగా. నెక్స్ట్ గుణాత్మక పరిశోధన రకాలు. ఎన్ని రకాలుగా ఉంటుంది అని జెప్పి. నరేటివ్ పరిశోధన. నరేటివ్ పరిశోధన అంటే ఏంటి? నరేటివ్ పరిశోధన అంటే ఈ విధానంలో ఏం జేస్తారంటే వాళ్ళ ఎవరి గురించైతే పరిశోధన జేస్తున్నామో వాళ్ళ అనుభవాలను, వాళ్ళ చరిత్రను, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఇంటర్వ్యూ జేసి ఒక బుక్‌లాగా రాయడం. అంటే ఇప్పుడు బయోగ్రఫీలు రాస్తారు గదా! అట్లా జీవిత చరిత్రలు రాయడం దాన్ని నరేటివ్ పరిశోధన అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఫెనోమెనలాజికల్ పరిశోధన. ఫెనోమెనలాజికల్ పరిశోధన అంటే మనం ఏదైతే వ్యక్తికి సంబంధించిన ఒక నిర్దిష్ట అనుభవం, ఒకే ఒక సంఘటన అతని లైఫ్ స్టైల్‌లో అన్ని సంఘటనలు గాదు. అన్ని సంఘటనలు పరిశోధన చేసేదేమో నరేటివ్ పరిశోధన. ఒక పర్టిక్యులర్ మ్యాటర్‌కి సంబంధించి ఏదైనా ఒకటే. ఇప్పుడు నువ్వు ఈ వారంలో నీకు ఏది మంచిగా అనిపిచ్చింది అంటే, ఆగస్టు 15థ్ రోజు ఫ్లాగ్ హోస్ట్ నేనే చేశాను అని జెప్పి ఇదొకటే మ్యాటర్ జెప్పాలి. మళ్ళీ ఆగస్టు 17థ్ రోజు నేను షాపింగ్‌కెళ్ళినా, ఆ రోజు మా నాన్న అన్నీ కొనిచ్చారు అని ఇట్లా 2, 3 చెప్పొద్దు అన్నట్టు. దాని గురించే చెప్పేది ఫెనోమెనలాజికల్ పరిశోధన. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన. అంటే ఎథ్నిక్ అంటారు గదా! ఎథ్నిక్ అవుట్‌ఫిట్ అంటే ఇలా అంటే తెలుస్తది గర్ల్స్‌కి. సో, సాంస్కృతిక అన్నట్టు. వాళ్ళుండే సమూహం గాని, జీవన శైలి, నడవడి విధానం ఎలా ఉంది అని జెప్పి. ఇప్పుడు ట్రైబల్స్ ఎలా జీవిస్తారు? వాళ్ళు ఎలాంటి బట్టలేసుకుంటారు? సో, ఇలాంటి పరిశోధనలు జేసేది. నెక్స్ట్ కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే మీకు తెలుసు. ఏదైనా ఒక వ్యక్తి గురించి, లేదంటే ఏదైనా ప్రదేశం గురించి, ఒక పర్టిక్యులర్ దాని గురించి ఏసేదే కేస్ స్టడీ. నెక్స్ట్ గ్రౌండెడ్ థియరీ ఇది మీరు గుర్తుంచుకోవాలి గదా! సో, గుణాత్మక పరిశోధనలో రకాలు. సో, గుణాత్మక పరిశోధనలో పద్ధతులంటే మీకు తెలుస్తాయి. గుణాత్మక పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ఎలా కలెక్ట్ జేయడం అని. బట్ ఈ గుణాత్మక పరిశోధన రకాలు గుర్తుంచుకోవాలి గాబట్టి, సో, దీన్ని గూడా ఒకటి రీడ్ చేసిన. సో, గుణం గురించి తెలుసుకోవడానికి నరేష్ ఫోన్‌లో ఏదో కేస్ స్టడీ గ్రంథం చదువుతున్నాడు. సో, గుణం గురించి తెలుసుకోవడానికి, మంచి గుణం అలవరుచుకోవడానికి ఏం చేసిండు నరేష్ ఫోన్‌లో ఏదో కేస్ స్టడీ గ్రంథం చదువుతున్నాడు. సో, నరేష్ అంటే నరేటివ్ పరిశోధన, ఫోన్ అంటే ఫెనోమెనలాజికల్ పరిశోధన, ఏదో అంటే ఎథనోగ్రాఫిక్, నెక్స్ట్ కేస్ స్టడీ, నెక్స్ట్ గ్రౌండెడ్ థియరీ పరిశోధన. అంటే మీకు గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోండి. సో, నేనైతే ఇట్లా చేసుకున్నాను. సో, నేను చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకున్నా. సో, పాతగా ఉంది కదా నోట్సు. సో, నెక్స్ట్ ఏంటి? పరిమాణాత్మక పరిశోధన. పరిమాణాత్మక పరిశోధన అంటే ఏంటి? పరిమాణం అంటే ఏంటి? ఒక సంఖ్యల రూపంలో ఇప్పుడు నువ్వేం చెప్తావు? నీకు ర్యాంక్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇట్లా అంటారు కదా! ఇట్లా నెంబర్ రాగా చెప్పేది పరిమాణాత్మక పరిశోధన అంటారు. నెక్స్ట్ ఇందులో కూడా పరిమాణాత్మక పరిశోధనకు ఉదాహరణలు, పరిమాణాత్మక పరిశోధన ప్రయోజనాలు, పరిమితులు. సో, ఇవి హెడ్డింగ్స్‌తో అందులో కొంచెం రాయాలి. మళ్ళీ చదవాలి కదా! నెక్స్ట్ ఈ పరిమాణాత్మక పరిశోధనలో పద్ధతులు. సో, ఎలాగా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయాలి అని. సో, ప్రశ్నపత్రికలు గానీ, ప్రామాణిక పరీక్షలు గానీ, సో, ఆడ మార్క్స్‌ని మనం ఎట్లా చేస్తాం? ఎగ్జామ్స్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం కదా! సో, అలాంటివన్నట్టు. నెక్స్ట్ క్వెషన్ ఏముంది? ప్రయోగాత్మక పరిశోధన రకాలను తెలియజేయండి. సో, ప్రయోగాత్మక రకాలు తెలియజేయండి అనంటే
ఫస్ట్ వన్ ఏంటి అంటే పూర్తిగా నియంత్రిత ప్రయోగాత్మక పరిశోధన. పూర్తిగా నియంత్రిత అంటే ఇది టోటల్‌గా కంట్రోల్ ఉంటుందన్నట్టు. ఎవరైతే ప్రయోగం చేస్తారో, ఆ ప్రయోగం చేసే వాళ్ళ చేతుల్లో టోటల్‌గా కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇందులో ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. సో, ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎక్స్‌పెరిమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ కంట్రోల్‌లో ఆ వాతావరణం అనేది ఉంటది. అండ్ నెక్స్ట్ సెకండ్‌ది ఏంటి అంటే క్వాసీ ప్రయోగాత్మక పరిశోధన. క్వాసీ ఎక్స్‌పెరిమెంటల్ రీసెర్చ్ అంటారు. దీంట్లో ఎట్లంటే గ్రూప్స్ ఏవైతే ర్యాండమ్‌గా తీసుకుంటామని చెప్పాం కదా! ఫస్ట్ దాంట్లో. దీంట్లో ర్యాండమ్‌గా తీసుకోరు. ఎవరి మీదైతే ఎక్స్‌పెరిమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే రీసెర్చ్ చేస్తారో, ఎక్స్‌పెరిమెంట్ చేస్తారో వాళ్ళు. అండ్ ఇది టోటల్‌గా కంట్రోల్‌లో ఉండదు. కొంచెం సగం సగం కంట్రోల్‌లో ఉంటుందన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ప్రత్యుత్తర ప్రయోగాత్మక పరిశోధన. ఈ ప్రత్యుత్తర అంటే ఏంటి అంటే ఆహ్, అసలు కంట్రోల్‌లో ఉండదు. అండ్ ఏదైనా ఒక గ్రూప్‌కి మాత్రమే చేస్తారన్నట్టు. ఇప్పుడు ఈ సెకండ్ దాంట్లో 2, 3 గ్రూపులు గాని, 5, 6 గ్రూపులు గాని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ దాంట్లో ఎట్లా ఫస్ట్ దాంట్లో అయితేనేమో ఆహ్, మొత్తం టోటల్‌గా కంట్రోల్ ఉంటుంది. ర్యాండమ్‌గానే గ్రూప్స్ సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ దాంట్లో అసలు కంట్రోలే ఉండదు. అండ్ ఒకటే గ్రూప్‌కి ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఒకటే గ్రూప్‌కి చేసుకుంటారన్నట్టు. నెక్స్ట్ క్వెషన్ ఏముంది? సర్వే అంటే ఏంటి? సర్వే రకాలను తెలియజేయండి అని ఉంది. సో, సర్వే అంటే ఏంటి? ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి కలెక్ట్ చేయడము. ఇంటర్వ్యూ గానీ, ఫోన్ ఇంటర్వ్యూ గానీ, ఈమెయిల్ ద్వారా గానీ, ప్రత్యక్షంగా పోయి మాట్లాడడం గానీ, అబ్జర్వ్ చేయడం గానీ, సో, ఇట్లాంటి వాటిల్లో మనం సర్వే అనేది చేస్తాము. అండ్ ఇది ఫస్ట్ యూనిట్‌కి సంబంధించిన క్వెషన్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూద్దాం. సో, నమూనా రూపకల్పన అంటే ఏమిటి అని. సో, నమూనా రూపకల్పన అంటే ఏంటి? సో, నమూనా రూపకల్పన అంటే ఏంటి అంటే ఇక్కడ నమూనా అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. నమూనా శాంపిల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం నమూనా అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో, శాంపిల్ నమూనా అంటే ఏంటి? పాపులేషన్ జనాభా అంటే ఏంటి? గణాంకం స్టాటిస్టిక్ అంటే ఏంటి? పరామితి పారామీటర్ అంటే ఏంటి? ఇవి తెలుసుకోవాలి. సో, టోటల్‌గా మనం ఎంతైతే ఇస్తారో టోటల్ మొత్తం అందరిని తీసుకుంటే దాన్ని పాపులేషన్ జనాభా అంటాం. ఆ పాపులేషన్ నుండి మనం ఎవరి మీదైతే ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామో, ఎవరి మీదైతే సర్వే చేయాలనుకుంటున్నామో అందులో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకునే దాన్ని నమూనా శాంపిల్ అని అంటాము. నమూనా అంటాము. ఇప్పుడు మనం అన్నం ఉడికిందా అంటే ఇట్లా ముట్టి చూస్తాం కదా! సో, అట్లా అన్నట్టు. మొత్తం అన్నంలో ఉన్న ఆ బియ్యపు గింజలు ఏమైతాయనంటే పాపులేషన్ జనాభా అవుతాయి. ఏవైతే మనం 2 మెతుకులు తీసి ముట్టి చూస్తాం కదా! అవేమో శాంపిల్ అవుతాయి. సో, ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ నేను చెప్పలేను. నెక్స్ట్ ఈ స్టాటిస్టిక్ పారామీటర్ అనేది చూద్దాం. సో, పాపులేషన్ ఎంతున్నది? పాపులేషన్ ఒక 50 మంది ఉన్నారా? 500 మంది ఉన్నారా? సో, ఇట్లా సంఖ్యా రూపంలో చెప్పేది పారామీటర్. పాపులేషన్‌కి సంబంధించిందేమో పారామీటరు. సో, శాంపుల్‌లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేదేమో స్టాటిస్టిక్. గుర్తుంచుకోవాలి. పాపులేషన్ పి, పారామీటర్ పి, పి స్క్వేర్. స్టాటిస్టిక్ శాంపుల్ ఎస్ స్క్వేర్ గుర్తుంచుకోవాలి. నమూనా రూపకల్పన అంటే మీకు అర్థమైంది కావచ్చు. ఇప్పుడు పాపులేషన్ ఏదైతే మొత్తంగా ఉంటుందో అందులోంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని వాళ్ళని పరిశోధన చేయడం, రీసెర్చ్ చేయడం దాన్ని నమూనా పద్ధతి, నమూనా రూపకల్పన అని అంటాము. సో, ఈ నమూనా రకాలు నెక్స్ట్ నమూనా రకాలు కదా! సో, నెక్స్ట్ గణాంకం ఇవన్నీ మనం చూసినాం. సో, ఇంకొకటి తెలుసుకోవాలి శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటి అని. సో, శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము ఆహ్, ఈ కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని ఎందుకు చేస్తాం? ఇప్పుడు పాపులేషన్‌లో ఒక 500 మంది ఉన్నారు. అందులో ఒక 50 మందిని తీసుకొని రీసెర్చ్ చేసినాం. అది ఎందుకంటే 500 మందిని చేయడానికి మనకు ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, చేయడం అసాధ్యం కాబట్టి ఒక 50 మందిని తీసుకొని చూస్తాం. ఇప్పుడు ఈ 50 మందికి ఏదైతే రీసెర్చ్ చేస్తామో అదే 500 మందికి వర్తిస్తది కదా! ఇప్పుడు అట్లా రీసెర్చ్ చేసేదానికి చేస్తాం కదా! అందరిని చేయక కొందరినే చేసి టోటల్‌గా యావరేజ్‌గా ఇట్లుంటదని చెప్తాం కదా! అట్లా ఏదైతే
పాపులేషన్‌కి టోటల్‌గా పాపులేషన్‌కి చేసినప్పుడు పారామీటర్‌కి స్టాటిస్టిక్‌కి ఉండే డిఫరెన్స్ పారామీటర్ మైనస్ స్టాటిస్టిక్‌కి ఉండే డిఫరెన్స్‌ని మనం శాంప్లింగ్ ఎర్రర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది టోటల్ పాపులేషన్‌కి రిప్రజెంటేటివ్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంచెం చేంజెస్ కూడా రావచ్చు. అట్లా చేంజెస్ వచ్చేదాన్ని మనం శాంప్లింగ్ ఎర్రర్ అని చెప్తాము. సో, మీకు అర్థం కాకుంటే మళ్ళీ కొంచెం ముందుకు అనుకుంటూ చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్. సో, ఇది లాంగ్ క్వెషన్స్. 2 ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్ పైన అడగొచ్చు, నాన్ ప్రాబబిలిటీ మీద అడగొచ్చు, లేదంటే రెండిటి మధ్యలో డిఫరెన్స్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్. ఫస్ట్ సంభావ్యత ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే తెలుసుకుందాం. ఇది ఏంటంటే దీనిలో సెలెక్ట్ అవ్వడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి అందరికి. ఇప్పుడు ఒక పాపులేషన్ తీసుకున్నాం మనం, ఒక 10 మంది ఉన్నారు పాపులేషన్‌లో. అందులో మనం 5గురినే శాంపుల్‌గా తీసుకోవాలి. సో, 5గురిని సెలెక్ట్ చేసుకుంటే మనం శాంపుల్ అంటాం కదా! సో, 5గురిని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ పాపులేషన్‌లో ఉన్న టోటల్ 10 మందికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటే, ఈక్వల్ ఛాన్సెస్ సెలెక్ట్ అవ్వడానికి ఉంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటాము. నెక్స్ట్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే మనం తీసుకున్న ఈ పాపులేషన్ 10 మందిలో ఇప్పుడు మనం ఎవరైతే చదువుతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం, లేదంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం. సో, మనకు తెలిసిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడము, దాన్ని ఎవరు పక్షపాతం చూపించడాన్ని మనం నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటాం. అంటే మనకు తెలిసిన వాళ్ళనే తీసుకోవడం, లేదంటే మంచి వాళ్ళనే తీసుకోవడము, అట్లాంటి కొంచెం ఏమంటారు చేసేదాన్ని మనం నాన్ ప్రాబబిలిటీ అంటాము. నెక్స్ట్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అది కూడా చదువుకోవాలి. సో, ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్‌లో ఏమున్నాయనంటే సో, సాధారణ యాదృచ్ఛిక నమూనా. సో, మీరు ఇంగ్లీష్‌లో గుర్తుంచుకోండి. సో, నేను ఇంగ్లీష్ మీడియమే డిగ్రీ. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ సాధారణ యాదృచ్ఛిక నమూనా. అంటే ఇందులో ర్యాండమ్‌గా మనము శాంపిల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ సిస్టమేటిక్ అంటే ఇప్పుడు అందులోనేమో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో సాధారణ యాదృచ్ఛిక నమూనా ఉంది కదా! సో, ఇందులో ఏంటి అంటే సో, ర్యాండమ్‌గా ఇప్పుడు ఒక పాపులేషన్‌లో 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మందిలో ఎవ్వరైనా సెలెక్ట్ కావచ్చు అన్నట్టు. 5గురిలో ఎవ్వరైనా సెలెక్ట్ కావచ్చు. ఇప్పుడు సెకండ్‌ది వ్యవధిక నమూనా సిస్టమాటిక్ శాంప్లింగ్. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఆ 10 మందిలో ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసినాం. నెక్స్ట్ థర్డ్‌ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్‌ని సెలెక్ట్ చేయాలి. అట్లా ఒకళ్ళని విడిచిపెట్టి ఇంకొకళ్ళని సెలెక్ట్ చేయడం. అట్లా రూల్స్ పాటిస్తారు కదా! సో, అట్లాంటి దాన్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటాము. నెక్స్ట్ స్థరీకృత నమూనా స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే ఏంటి అంటే ఏదైతే పాపులేషన్ ఇస్తారో దాన్ని కొన్ని కొన్ని గ్రూప్స్‌గా డివైడ్ చేసి ఆ గ్రూప్‌కి ఒక్కోళ్ళని తీసుకోవడం అన్నట్టు. ఇప్పుడు 10 మంది ఉన్న పాపులేషన్‌లో 2 మెంబర్స్‌కి ఒక గ్రూప్‌గా చేసినాము. ఆ 2 మెంబర్స్‌లో ఒక్క మెంబర్‌ని ఖచ్చితంగా తీసుకోవడం అన్నట్టు. ఇప్పుడు 2 మెంబర్స్‌ని గ్రూప్‌గా చేస్తే ఒక 5 గ్రూప్స్ అయితాయి కదా! 5 గ్రూప్‌ల నుంచెల్లి ఈచ్ గ్రూప్‌లో నుండి ఒకళ్ళని తీసుకోవడాన్ని మనం ఏమంటాం స్థరీకృత నమూనా అంటాము. నెక్స్ట్ క్లస్టర్ నమూనా అంటే ఏంటి అంటే ఇచ్చిన దాన్ని చిన్న చిన్న గ్రూపులుగా చేయడము అండ్ కొన్ని క్లస్టర్‌లను ఎంపిక చేసి ఆ క్లస్టర్‌లో ఉన్నవారినంతటిని పరిశీలించడం. ఇప్పుడు చిన్న చిన్న గ్రూపులుగా చేసి ఆ గ్రూపుల్లోంచి ఒకరిని ఖచ్చితంగా ఒకరినన్నా తీసుకోవడం స్థరీకృత కదా! క్లస్టర్ అంటేనేమో తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఆ చిన్న చిన్న గ్రూపులు 2 గ్రూపులు మనం తీసుకోవడం, 3 గ్రూపులు తీసుకోవడం అన్నట్టు. ఇప్పుడు అన్నిట్లలో నుంచి ఒక్కళ్ళనే తీసుకోవాలనే రూల్ ఉండదన్నట్టు. నెక్స్ట్ ఏంటి ఇవన్నీ పరిశోధన సాధనాలు అంటే ఇంటర్వ్యూ గానీ, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ గానీ, ఫోన్ నుంచి గానీ ఇవన్నీ వస్తాయి అందులో. నెక్స్ట్ ఇది థర్డ్ యూనిట్‌కి సంబంధించి ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల గురించి ప్రత్యేకత. నెక్స్ట్ ఇవన్నీ స్టాట్స్‌లో ఉంటాయి డిగ్రీలో. సిక్స్త్ సెమ్ గానీ, ఫిఫ్త్ సెమ్ గానీ అన్నీ ఇందులో ఉంటాయి థర్డ్ చాప్టరు. సో, ఇవి హార్డ్‌గానే ఉంటాయి. సో, మీరు ఫస్ట్, సెకండ్ యూనిట్ కంటే థర్డ్ యూనిట్ చాలా చాలా కొంచెం హార్డ్‌గా ఉంది. సో, నేనే చెప్తున్నాను. సో, గణాంకాల ప్రాముఖ్యత. సో, ఇది చదువుకుంటేనే అర్థమవుతది. దత్తాంశ రేఖాచిత్ర ప్రదర్శన ఇది ఈజీగానే ఉంది. మీరు ఎట్లా గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేయాలి అనేది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ హైపోథెసిస్ ఈజీగా ఉంది. ఈ టీ టెస్ట్ గానీ, వీటిని యూ టెస్ట్ గానీ, మీడియన్ టెస్ట్ గానీ ఇవి కొంచెం కష్టంగానే ఉన్నాయి. సో, ఇవైతే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఇందులోంచి బార్డర్ పాస్‌కి కూడా క్వెషన్స్ అనేది చెప్పుకోవాలి కదా! సో, బార్డర్ పాస్‌కి ఫస్ట్ యూనిట్ నుండి సో, ఇందులోంచి ఇంపార్టెంట్ బార్డర్ పాస్ క్వెషన్స్ ఒక 5, 6 ఇవ్వచ్చు. సో, ఫస్ట్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ టైప్స్ అది చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
పరిమాణాత్మక మరియు గుణాత్మక పరిశోధన రా చదవండి. సో, ఏ పరిశోధన వచ్చినా ఇవి రెండిట్ల నుంచెల్లే రాయండి మీరు. సో, ఫస్ట్ లెసన్‌లో 2 ఇచ్చిన. నెక్స్ట్ థర్డ్ లెసన్‌లో ఇవ్వాలి గదా! సో, థర్డ్ లెసన్‌లో ఏంటి అంటే ఆహ్, నమూనా రూపకల్పన గాదు. సంభావ్యత నమూనా పద్ధతులు మరియు అసంభావ్యత నమూనా పద్ధతులు రాయండి అని అది చదవండి. పరిశోధన సాధనాలంటే ఇంటర్వ్యూ, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, ఫోన్‌లో మాట్లాడడం అవన్నీ మీకు తెలుసు. ఓన్‌గా రాయొచ్చు అన్నమాట. సో, ఈ యూనిట్‌లో నుంచెల్లి ఏవొచ్చినా మీరు చదివిన క్వెషన్సే రాయండి. సో, సెకండ్ యూనిట్ నుంచెల్లి ఒకటిచ్చిన. సో, 3 అయినాయి క్వెషన్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుండి 2 తీసుకుందాం. సో, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్‌గా ఉంది. అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తీసుకుందాం. అండ్ హైపోథెసిస్ తీసుకుందాం. సో, ప్రీవియస్ పేపర్స్ అయితే ఏమి లేవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.